నాయనా ఇంకా లేవా? ఎంతసేపు పడుకుంటాం? ప్రతి ఏడాది ఈ సమయాన్న నేనే గుర్తు చేయాలా? నన్నెప్పుడు నువ్వు ఇలానే మర్చిపోతావా? ఎవరు 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 నాతో మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నేనెవరో చెప్తా, కానీ నీ కంటి ముందుకి రాలేను. నీవు కళ్ళు కూడా తెరవలేవు. మర్చిపోయావా? ప్రతి ఏడాది శబరిమలకొచ్చిన దర్శనాన్ని చేసుకుంటా అంటావు, మళ్ళీ మర్చిపోతావు. ప్రతిసారి నేనే గుర్తు చేయాలా? శబరిమల మణికంఠ మణికంఠ మీరా? మీరు మళ్ళీ నాతో మాట్లాడుతున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. మణికంఠ మిమ్మల్ని మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు. నాకు గుర్తున్నారు. నేను వద్దామని అనుకుంటున్నాను. కరెక్ట్ గా మీరే వచ్చారు. నాకు అర్థం కావట్లేదు. మీరు నాకు కనబడట్లేదు. నేను నా కళ్ళు తెరవలేకపోతున్నాను. ఏం జరుగుతుంది? ఒక్కసారి నా కంటికి కనబడింది. ఈ రోజు తక్షణమే నీ స్నేహితులతో శబరిమలకి బయలుదేరు. ఇక్కడ ఎవరికి కనబడను, నేరుగా అక్కడే మీ అందరికి కనబడతాను. చూసుకోనైనా. మణికంఠ, అప్పా అయిపోయిందా నా పని? మణికంఠ, ఎక్కడి నుంచి మాట్లాడావు? అరే, నా మణికంఠని మళ్ళీ వచ్చినట్టుగా ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంతవరకు మాట్లాడారు కదా. అరే, ఎక్కడ? రే చాప్, మణికంఠ వచ్చారు ఇక్కడికి. అరే, మన అయ్యప్ప స్వామిరా. ఎప్పుడు నీ పగటి కాలంతో నన్ను చంపెత్తున్నావురా బాబు. వెళ్ళు వెళ్ళు. ఉదయం లేదు, రాత్రి లేదు, వచ్చిన బుర్ర తినేస్తున్నావు. పోరా బాబు, పో. రే అది కాదురా మణికంఠ మాటలు. అరే, వీడైతే నా మాటలు వినేటట్టుగా లేడు. శ్రీంచానికి విషయం నేను వెంటనే చెప్పాలి. అయ్యప్ప స్వామి నా కల్లోకి వచ్చారు. ఇంతకు ముందు కిందటి సంవత్సరం ఇదే సమయానికి అతను నా కల్లోకి వచ్చి శబరిమలకి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాలి. రే చించాన్, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అయ్యప్ప స్వామి నా కల్లోకి వచ్చారా? కిందటి ఏడాది ఎలా అయితే వచ్చారు, ఇప్పుడు కూడా అలానే వచ్చారు. ఆయనతో మాట్లాడారు, కానీ ఆయన నాకు కనబడలేదురా. చించాన్, మనం ఎలా మర్చిపోయా నాకు అర్థం కాలేదు. ప్రతి ఏడాది ఈ సమయాన మనం శబరిమలకి వెళ్తాం కదా. ఎలా మర్చిపోయారా? నీకు కూడా గుర్తురాలేదా? వచ్చి ఉంటారు. ఇంతకు ముందు కూడా వచ్చారు కదా. నమ్మలేకపోతున్నారు అన్న. ఎప్పుడు నీ కళ్ళకే వస్తారు మణికంఠ. అంటే నచ్చలేమో. ప్రపంచంలో వేలాది భక్తులున్నారు. అలాంటి రావడం ఏంటి? అది కూడా ఆయన శబరిమలకి రమ్మని. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా పక్కన పెట్టి కానీ మనమైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ రోజే శబరిమలకి వెళ్ళి అక్కడికి చేరుకొని ఆయన దర్శనాన్ని చేసుకోవాలి. ఆయన అక్కడ మనకు కనిపిస్తా అన్నాడు. చించాన్, ఈ రోజు మనం అయ్యప్ప స్వామిని చూడబోతున్నాం. చించాన్, లాస్ ఏంజల్స్ నుంచి శబరిమలకి వెళ్ళాలంటే మనకి 4 రోజుల సమయం పడుతుంది. ఖచ్చితంగా మనమైతే పెద్ద లగేజ్ పట్టుకునే వెళ్ళాలి. ముందుగా వచ్చేసరికి మన మణికంఠుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు ధరిద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకు తెలిసిన ఒక షాప్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మనమైతే ఆ నలుపు రంగు వస్త్రాలు ధరించి అప్పుడు మనం భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమన్నారు తెలుసా? మన ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని రమ్మన్నారు. ఈసారి అవెంజర్స్ లేరు, బ్రెయిన్ రాడ్ ఫ్రెండ్స్ కూడా లేరు. సో మన లెస్టర్, ట్రెవర్, మైకేల్, సిమియాన్ వీళ్ళందరికీ పిలుద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే మనకు కావాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతిదీ మనం తీసుకొని అందరం కలిపి ఐకమత్యంగా బయలుదేరినట్లయితే మనకి ఖచ్చితంగా చాలా బాగా దర్శనం జరుగుతుంది. ఈ విషయం అందరికీ చెప్పాలి. సరే, ముందుగా వచ్చేసరికి నీకు నలుపు రంగు డ్రెస్ వేయబోతున్నాను చాలా రోజుల తర్వాత. ఇప్పటికీ నువ్వు ఒకసారి కూడా వేసుకోలేదు కదా. నేను నలుపు రంగు డ్రెస్ వేసుకోబోతున్నాను. ఎప్పటి వరకు ఈ ఎర్ర కలర్ షర్టు, ఈ పసుపు కలర్ షార్ట్ వేసుకొని ఇప్పటికీ అరిగిపోయాను బట్టలు. మొదటిసారి నేను అయ్యప్పకి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు ధరించబోతున్నానైతే ఏంటిదని ఉన్నా ఇంత ఉదయమే షాపింగ్ చేస్తారంటావా? నాకు నమ్మకం లేదు. అరే సించాన్, ఇది ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. అబ్బా, దేవుడు కూడా మనకి సహకరించినట్టుగా కరెక్ట్ గా ఓపెన్ లో ఉంది. హలో అక్క, ఎలా ఉన్నావు? సురభి అక్క, నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి దర్శనానికి అర్జెంట్ గా బయలుదేరాలి. నాకు నీ షాప్ లో ఉన్న బ్లాక్ డ్రెస్సెస్ ఉంటే ఇవ్వు. నలుపు రంగు వస్త్రాలు అంటే తెలుసు కదా అయ్యప్ప స్వామికి ఇష్టమని. నేను కూడా వెళ్తున్నాను. ఈ రోజే శబరిమల, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరదాగా వచ్చి షాప్ తీసాను. సమయానికి నువ్వు వచ్చావు. సరే, నీకేం కావాలో అన్ని మన షాప్ లో ఉన్నాయి. నువ్వేం కావాలో అవి తీసుకో. సరే కానీ నేను ఇప్పుడే బయలుదేరుతున్నారా? నా
మేము ఇప్పుడే వెళ్తున్నాం. అయ్యో అక్క, మేము బయలుదేరడానికి కొంచెం సమయం పడుతుంది. సామాన్లు సర్దుకోవాలి, ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి, మొత్తం ప్యాకప్ చేసుకుని వెళ్ళాలి. మీరైతే ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా ఉన్నారు కాబట్టి బయలుదేరతారు. సో మేమంతా ప్రీ ప్లాన్ గా లేవన్నమాట. ఈ పొట్టడు వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. ఏంటిదన్నా నేనేం చేశాను? నా పేరు చెప్తున్నావు. సరే దరివన్నా, లేట్ చేయకుండా తొందరగా నేనైతే బ్లాక్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అన్నా. ఇక్కడైతే మనకి నలుపు రంగు వస్త్రాలు కొన్ని అయితే ఉన్నాయి. సో ఇవైతే మనం తీసుకొని లేట్ చేయకుండా తొందరగా వేసుకుందాం. షిన్చాన్ నీ సైజ్ లో కూడా ఉన్నాయిరా. ఫస్ట్ టైం షిన్చాన్ డ్రెస్ చేంజ్ చేయబోతున్నాడు. ఓకే, మొత్తానికి మనమైతే మన అయ్యప్ప స్వామికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు. షిన్చాన్ ఏమన్నా ఉన్నావా? చాలా క్యూట్ ఉన్నారా? అరే రే, ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో షిన్చాన్ గడైతే చాలా చాలా క్యూట్ గా ఉన్నాడు. ఓయ్ తమ్ముడు, పేమెంట్ మర్చిపోయావా ఏంటి? అది అక్క, మాటలో పడి మర్చిపోయాను. ఒక్కసారి ఆగు. మొత్తం పంపించేస్తున్నాను చూడు. ఆల్రెడీ పేమెంట్ అయింది, చెక్ చేసుకో. థ్యాంక్ యూ అక్క, బాయ్ బాయ్. సమయానికి షాప్ అయితే ఓపెన్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ చాలా పెద్ద సమస్య వచ్చేది. ఓకే, ఫైనలీ షిన్చాన్ నువ్వు నేను చాలా బాగా కనబడుతున్నావురా. నేనైతే నిజంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టుగానే ఉంది. మన లాస్ ఏంజల్స్ లో మాల దొరకడం కొంచెం కష్టం కాబట్టి మనమైతే నలుపు రంగు వస్త్రాలు అయితే వేసుకుందాం. సరే, లేట్ చేయకుండా ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. షిన్చాన్ ఇప్పుడు వచ్చేసరికి మనమైతే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఒక బస్సు తీసుకోవాలి. సో ఆ బస్సు వచ్చేసరికి మనం తీసుకున్నట్లయితే మనకి కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ట్రావెల్ చేసింది 4 days కాబట్టి 4 days కి తగ్గట్టుగా సామాన్లు ఉండాలి. సో ఇప్పుడు మన ఒక్కరే కాదు, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేస్తే అందరం కలిపి హ్యాపీగా వెళ్ళొచ్చు. అదంతా ఓకే, కానీ ముందుగా వచ్చేసరికి బస్ ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడైతే మనం మైకేల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. షిన్చాన్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి ఆన్సర్ కూడా డైరెక్ట్ గా వాడికే చూపిస్తాను. పాపం వాడికి కూడా తెలియదు, ఇప్పుడు మీరే చూస్తారు కదా. ఓకే, మైకేల్ గారు వచ్చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు. యాక్చువల్లీ ఇంత ఫాస్ట్ గా లేవడు వాడు. నేను ఫోన్ చేశాను నాన్ స్టాప్ గా. సో ఫైనల్లీ లేచాడు. వామ్మో, ఈ జిమ్మి భయ్య ఉదయం లేవగానే సైకిల్ తొక్కేస్తున్నాడు. ఓరి నాయన, ఎంత ఫాస్ట్ గా లేచాడు ఏంటో. మైకేల్ మామ బయటే ఉన్నాడు. మైకేల్ మామ గుడ్ మార్నింగ్. సరే, ఏమైందిరా బాయ్? ఉదయం లేవగానే ఫోన్లు నాన్ స్టాప్ గా చేసినావు. ఏమైందిరా? బుర్ర తినేసినావురా బాయ్? ఏం జరిగింది? ఏంద్రా మీరిద్దరు మంచి మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, ఏంటి కథ? సరే గానీ నీ దగ్గర ఒక బండి ఉంది కదా, అదే బస్సు, పెద్ద బస్ ను తీసుకొచ్చా కదా. ఆ బస్సు ఇప్పుడు మనకి చాలా ఉపయోగపడబోతుంది. నాకే కాదు, నీకు కూడా. మనం ఈ రోజు శబరిమల బయలుదేరబోతున్నాం. ఇంకా ఫిక్స్ అయిపో నువ్వు, ఓకేనా? అరే, ఏం చెప్పకుండా ఇదేంద్రా అంతా సడన్ ప్లాన్ గిట్లేసినావు? నాకు అర్థమైతలేదు. నిజంగా పోతున్నావా ఏంది? ముందుగా వచ్చేసరికి నీ బస్ దగ్గరికి తీసుకుని వెళ్ళవయ్యా. బస్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాం. సో బస్ నేను తీసుకుని వెళ్ళి బస్ కి చేయాల్సిన మోడిఫికేషన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు నువ్వైతే రావాల్సిందే మాతో ఎట్టి పరిస్థితుల్లోని. ఎందుకంటే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ, మనమే దేవుడి కోసం ఎదురు చూస్తూ వెళ్తున్నాం అనమాట. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే మైకేల్ గడి బస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అరే, బ్లాక్ డ్రెస్ కి సూట్ అయినట్టుగా బ్లాక్ కలర్ బస్సు. రే మైకేల్, ఇంకో చెప్పాలనుకుంటున్నాను, నువ్వు కూడా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని నీ సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసే, ఓకేనా? నీ కోసం మేమైతే ఎదురు చూస్తూ ఉంటాం. బస్ అయితే బాగుందిలే, మొత్తం ఇంకా చూపించాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు తొందరగా వెళ్ళి నువ్వు రెడీ అయిపోయి ఇంటికి వచ్చే. నేను బస్ తీసుకెళ్లి చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సి ఉన్నాయి. సో అవైతే చేస్తాను. ఇంకా మన ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తున్నాను. అందరం కలిసి వెళ్ళబోతున్నాం ఈ రోజు, ఓకేనా? అరే, నేను కూడా ఎప్పటి నుంచో ఫోన్కి చూస్తున్నారా భయ్, కానీ అయితే లేదు. సమయానికి నువ్వు వచ్చి పిలిచినావుగా, ఎట్లయినా తీసుకుపోతావు. నువ్వు నిలిచిపెడతావా ఏంటి? ఎట్లయినా అయ్యప్ప స్వామి దర్శనానికి నేను చాలా ఎదురు చూస్తున్నారా భయ్. ఆయన్ని నేను చూడనికి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా. సరే, ఈ వల్ల అయినా ఈసారి బాగానే అయ్యింది. సరే, ఇక పోయి నేను సిద్ధమవుతాను. ఏమన్నావు? బ్లాక్ డ్రెస్ వేసుకోమన్నావు, నేను వేసుకుంటా. సరే, నువ్వు సించాన్ గారు బండి జాగ్రత్తగా తీసుకోండి. ఏమి అప్గ్రేడ్ చేస్తారో ఏందో నాకు అర్థమైతలేదు. ఏం చేయబోతున్నారా? మనం దేవుడి దగ్గరికి వెళ్తే మన బస్సు కూడా దేవుడి బస్సులో మారిపోతుంది. నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు టైం వేస్ట్ చేయకు. ముందుగా నువ్వైతే రెడీ అవ్వు, మేము బయలుదేరుతాం. మన ఫ్రెండ్స్ కూడా తీసుకొని రావాలి, ఓకేనా? అందరం బ్లాక్ లో వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది.
బాగుంటుంది అన్న, చూడడానికి చాలా బాగుంటుంది అంతే. షిన్చాన్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అంత దగ్గర అయితే కాదు, చాలా దూరం అన్నమాట. దానికి మనకు కావాల్సినవన్నీ తీసుకోవాలి. మనం స్టే చేయడానికి కొన్ని టెంట్స్ కావాలి, తినడానికి మనకి ఫుడ్ కావాలి, 4 days కి సరిపడిగా మనం అన్ని తీసుకోవాలి. అలానే మనం బట్టలు కూడా తీసుకోవాలి. నాకు మైకేల్ గారి బట్టలు సరిపోతాయి, సో మైకేల్ గారిని అయితే తెమ్మని చెప్తానులే. షిన్చాన్ నీకైతే మాత్రం ఈ బ్లాక్ డ్రెస్ ఉంటుందన్నమాట లాస్ట్ వరకు, నీకు ఓకే కదా? సరేనా, అందరం ఈ నలుపు వస్త్రాలే వేసుకుంటాం కదా, ఇది మళ్ళీ కొత్తగా ఎందుకు మళ్ళీ బట్టలు మార్చుకోవడం? రే దర్శనం వరకు ఇదే ఉంటుందిరా. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటున్నా అనమాట, అప్పుడు మళ్ళీ బట్టలు చేంజ్ చేయాల్సిందే కదా. సో అది లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు మన బస్ ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. ఓకే, సో ఫైనల్లీ మనమైతే లాస్ ఏంజల్స్ కస్టమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సిటీలో వచ్చేసరికి షాప్స్ అయితే ఖచ్చితంగా అన్ని క్లోజ్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంటదేమో అనిపిస్తుంది. బస్సులో అయితే ఇక్కడ తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏంటో చెప్పట్లేదు. ఈ టైంలో షాప్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. ఏంటి దానివల్ల నాకు అర్థం కావట్లేదు. ఏం చేయబోతున్నావు? ఓ, లోపలే ఉన్నాడు అతను. నువ్వే చూస్తావు కదా షిన్చాన్, ఇప్పుడు చూస్తావు. హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఎలా ఉన్నావు? సో ఒకసారి బయట నా బస్ ఉంది, ఆ బస్ అయితే మీరు అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మేము శబరిమల వెళ్తున్నాం అనమాట. దానికి తగ్గట్టుగా అయ్యప్ప స్వామి యొక్క ఫొటోస్ ఇంకా అలానే మొత్తం అద్భుతమైన డెకరేషన్ చేసి నా బస్ ని మొత్తం అయ్యప్ప స్వామి యొక్క కళ వచ్చేలా చేయండి. అది దీనికైతే మాత్రం మొత్తం ఒక 3 రోజుల సమయం అయితే పడుతుంది. 3 రోజుల? అన్ని రోజులు అవ్వదు, ఇప్పుడే 1 గంటలో కావాలి. అర్జెంట్ గా ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఒకసారి చూడండి. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. సరే నేను ఒకసారి చూస్తాను. బస్ అయితే చాలా పెద్దగా ఉంది. మీరు అన్నట్టుగా 1 గంటలో చేయాలంటే కొంచెం కష్టమే, దీనికి సమయం పడుతుంది. మీరు చెప్పినట్టుగా తొందరగా చేయమంటే తొందరగా కూడా చేయగలను, కానీ అంత పర్ఫెక్ట్ గా రాదు. మీకు మణికంఠుని యొక్క ఫొటోస్ కావాలంటే అద్భుతంగా పెడతాను, గంటలు అయితే చేయగలుగుతాను, కానీ మీరు అనుకున్నట్టుగా అంత సూపర్ డెకరేషన్ అయితే రాదు. పర్లేదా? ఇలా చేస్తారా? ఒక 1 అవర్ లో పూర్తిగా డెకరేషన్ అయితే అవ్వదు అంటున్నారు కాబట్టి సరే, ఇప్పుడైతే నాకు మణికంఠుని యొక్క ఫొటోస్ ఉంటే చాలు. ఎందుకంటే ఎటువంటి దుష్ట శక్తి మా పైన దాడి చేయకుండా ఉండాలి. సో మాకు అదొక ప్రొటెక్షన్ అన్నమాట. సరే మీరైతే చేయండి. మేమైతే అర్జెంట్ గా మా ఫ్రెండ్స్ అందరినీ వెళ్ళి గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సామాన్లు అయితే ఉన్నాయి, అందరి దగ్గర తెప్పించుకోవాలి. గంటలో నాకైతే బస్ కావాలి. అరే ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఇక్కడ బండి ఉంది మీది, ఈ బండి నేను తీసుకుని వెళ్ళచ్చా? మళ్ళీ తీసుకుని వచ్చి మీకు ఇచ్చేస్తా, ఆ తర్వాత నేను బస్ తీసుకెళ్ళాలి కదా. తప్పకుండా తీసుకుని వెళ్ళండి, కానీ కొంచెం జాగ్రత్త. అసలుకే నా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓహో, దానికైతే మీరేం కంగారు పడకండి. మీరు నా చేతికి ఇచ్చారంటే అది ఆల్మోస్ట్ సురక్షితంగానే ఉంటుంది. ఓకేనా? షిన్చాన్ కమాన్ రా, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఇప్పుడైతే మనకి చాలా పనులు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ రోజు ఇప్పుడే బయలుదేరాలి. సరేనా, ఇప్పుడైతే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అర్థం కావట్లేదు. ఓయ్ బాసు, నువ్వైతే మాత్రం మంచిగా రెడీ చేయవు. సరేనా? చదువునా, నేను చెప్పానులే, బాగానే చేస్తారు, నువ్వేం కంగారు పడకు. తొందరగా పద. ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నావు? ఎందుకంటే మనకి సమయం లేదు కదా. తొందరగా శబరిమల వెళ్ళాలి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి. ఓకే షిన్చాన్, మన యొక్క ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు, అందరినీ మనం అయితే పిలవాలి. బట్ మనకైతే వాళ్ళతో కొంచెం పనులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా రోజులు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి ఫుడ్ కావాలి. దాంతో పాటు మనం మధ్యలో టెంట్స్ కూడా వేసుకుని నైట్ స్టే చేయబోతున్నాం. ఎందుకంటే నైట్ జర్నీ చేయకూడదు, మొత్తం కొండలు అయితే ఉంటాయన్నమాట. ఆ టైంలో మనం స్టే చేయాలి. సో ఫుడ్ వచ్చేసరికి సిమియాన్ కొత్తగా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశాడు. సో ఆ రెస్టారెంట్ లో వచ్చేసరికి మనకు కావాల్సిన వెజిటేరియన్ ఫుడ్ అయితే ఉంటుంది. సో ఆ ఫుడ్ మనం తీసుకుని అయితే వెళ్ళచ్చు. సో తనకైతే ముందే చెప్పి ప్యాకింగ్ చేయొచ్చు. ఓకే, సో సిమియాన్ యొక్క కొత్త రెస్టారెంట్ వచ్చేసరికి ఇదిగో ఇక్కడే ఉంటుంది. సో తనైతే ఆల్రెడీ వచ్చే ఉంటాడు, షాప్స్ అయితే ఓపెన్ చేయరు, కానీ తనైతే మొత్తం వంటలు అయితే వండిస్తూ ఉంటాడు కదా. హలో సార్, ఇక్కడ అయితే ఎవరబ్బా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళేదో బ్యాంక్ వల్ల ఉన్నారే, నాకైతే అర్థం కావట్లేదు. సిమియాన్ అయితే ఇక్కడ లేడు. సిమియాన్ ఎక్కడ ఉన్నారు సార్? నాకు తెలియదు. సరే ఇక్కడి నుంచి వెళ్ళు, చూడడానికి దొంగలా ఉన్నావు. అది నేను మిమ్మల్ని అనాలి సార్. ఓకే ఓకే, నేను వెళ్తున్నాను. ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. సో వీళ్ళైతే ఏదో తీసుకొని వెళ్తున్నట్టుగా ఉన్నారు, డెలివరీ అనుకుంటా. అంత పర్ఫెక్ట్ గా తెలియట్లేదు. ఓ సిమియాన్ గడు ముందే ఉన్నట్టుగా ఉన్నాడు, ఇప్పుడు కనబడలేదు. సడన్ గా ఎలా వచ్చాడు ఇక్కడికి? మొత్తం ఫుడ్ అయితే ప్యాక్ చేయమని చెప్దాం, నాకు చాలా ఆకలిగా ఉంది. అదంతా ఇప్పుడు తినడానికి కాదు షిన్చాన్. ఇక్కడైతే వాళ్ళ కుక్ తో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. సిమియాన్, మన దగ్గర వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది కదా, అర్జెంట్ గా ఈరోజు అయితే నువ్వు నాతో బయలుదేరాల్సి ఉంటుంది. ఎక్కడికంటే శబరిమల. నేను, షిన్చాన్, ఇంకా మైకేల్, ఇంకా మన ఫ్రెండ్స్ అందరం కలిపి ఈ రోజు శబరిమల వెళ్ళబోతున్నాం అయ్యప్ప స్వామి యొక్క దర్శనానికి. ఓకేనా? వస్తావు కదా నువ్వు? అది ఈ మధ్య బిజినెస్ చాలా డల్ గా ఉంది. నేను ఖచ్చితంగా రెస్టారెంట్ లోనే ఉండాలి. ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నా తరపున నేను మీకు సహాయం చేస్తాను. నువ్వేదో వెజిటేరియన్ ఫుడ్ అన్నావు కదా, సరే ఎంత ఫుడ్ కావాలో చెప్పు, అంతా ప్యాక్ చేసి నేనైతే 1 గంటలో మీ ఇంటికి పంపిస్తా. ఎందుకంటే
అంటే ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయాయి. అది సిమియాన్, నువ్వు కూడా వస్తే కొంచెం బాగుంటుంది. అది ఫ్రెండ్స్ అందరం కలిపి వెళ్దాం అనుకుంటున్నాం కదా, నువ్వు కూడా రావచ్చు కదా. మేము కూడా సడన్ గానే స్టార్ట్ అయ్యాం, మేము కూడా ఏం ప్లాన్ వేసుకోలేదు. చెప్పాను కదా తను బిజినెస్ కొంచెం డల్ గా ఉంది. సో ప్రెసెంట్ నేను ఖచ్చితంగా షాప్ దగ్గర ఉండాల్సిందే, తప్పదు. సరే సీనియర్ మామ, నువ్వైతే మాత్రం అద్భుతమైన రుచికరమైన వెజిటేరియన్ వంటకాలు మాకు సిద్ధంగా పెట్టు. మొత్తం ప్యాక్ చేసి రెడీగా ఉంచు. చదువున్న నేనైతే మాత్రం కుమ్మేస్తాం. రేయ్, మన ఇద్దరికే కాదు, మనతో వచ్చిన ప్రతి ఒక్కరికి. సిమియాన్, నువ్వు వస్తే బాగుంటుంది, బట్ నువ్వైతే రానంటున్నావు. నేనైతే అంతకు మించి ఫోర్స్ అయితే చేయలేను. సరే, ఇప్పుడైతే నువ్వు ఫుడ్ ఎప్పుడు పంపిస్తావు పర్ఫెక్ట్ గా నాకైతే చెప్పు. సో డైరెక్ట్ గా నా ఇంటికి పంపించేసే. నువ్వు దానికి చింతపడకు, ఆల్రెడీ ఫుడ్ అయితే రెడీ అవుతుంది తను. మొత్తం క్లీన్ గా ప్యాక్ చేసి చాలా రుచికరమైన ఫుడ్ అయితే మీ ఇంటికాడ నేను పెడతాను. నువ్వు కంగారు పడుతు, ఓకేనా? ఓకే సిమియాన్, థ్యాంక్ యూ సో మచ్. చివరికి నువ్వైతే రానంటున్నావు. ఒకసారి వస్తే ఆ స్వామి కూడా నీకేదో మంచి చూస్తారు కదా. వద్దులే, ఆ స్వామి కోసం మనం వెళ్ళకూడదు, మనకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళాలి. స్వామికి ఏమైనా రావాలని అనిపిస్తుందా ఏంటి? నా కల్లోకైతే వచ్చి చెప్పారనమాట. ఏం మాట్లాడుతున్నావు తను? అయ్యప్ప స్వామి నీ కళ్ళకు వచ్చారా? ఏం చెప్పారు? నా బిజినెస్ కూడా డల్ అయిపోయింది, నా బిజినెస్ గురించి ఏమైనా చెప్పారా? ఓ తను, నీ బుర్ర ఏమైనా పోయిందేంటి? అది నా కార్ అయ్యా బాబు, దిగు. నా కార్ అసలుకే చాలా పనులు అయితే ఉన్నాయి. సరే గానీ ఏం చెప్పారు? నీ బిజినెస్ గురించి నా కళ్ళకు వచ్చి ఏం చెప్తారు సిమియాన్? సరే కానీ నేను బయలుదేరాలి అర్జెంట్గా. నువ్వైతే ఫుడ్ పంపించి మర్చిపోకు. రేపు షించాన్ రారా, తొందరగా వెళ్ళాలి, ఇక్కడికే మనకి టైం అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే కొన్ని టెంట్స్ కావాలి, ఎందుకంటే మనం దారిలో స్టే చేయబోతున్నాం అనమాట. 4 days జర్నీ అనమాట. 4 days మనం వచ్చేసరికి స్టే చేయడానికి ఖచ్చితంగా మనకైతే ఒక టెంట్ అయితే ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే ప్రెసెంట్ చాలా ఘోరంగా ఉందన్నమాట అక్కడ చలి అయితే. అక్కడ చలిని తట్టుకొని మనం అయితే వెళ్ళడం చాలా కష్టం. సో టెంట్స్ ఇవన్నీ ఉన్నవి ఎవరి దగ్గర అంటే మన లెస్టర్ దగ్గర ఉన్నాయి రచించాను. సో ఇప్పుడైతే మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న టెంట్స్ అనేది తీసుకొచ్చి లెస్టర్ ని కూడా సిద్ధం కామని చెప్తాం, ఓకేనా? లెస్టర్ మామకి కంప్యూటర్ రాడు. ఆ కంప్యూటర్ ప్రపంచం, ల్యాప్టాప్ కూడా అవ్వదు, సిగ్నల్స్ ఉండవు. నాకైతే నమ్మకం లేదు లెస్టర్ మామ వస్తాడంటే. సర్లే చూద్దాం, ఎలాగో వచ్చేసాం కదా. లెస్టర్ మామ బయటికి రమ్మంటే వచ్చాడా లేదా? ఓ, చెప్పిన వెంటనే వచ్చాడు. నువ్వునా రాడనుకున్నాడు. ఉదయం లేవడానికి చాలా బద్దకిస్తాడు కదా. ఏంటో బద్దకం అంటున్నారు. బుర్ర తినేసావురా. ఏంట్రా ఉదయం లేవగానే అన్నిసార్లు కాల్ చేస్తావు? నా గురించి నీకు తెలీదా? నేను 11 వరకు పడుకుంటా, రోజు లేట్ గా పడుకుంటా కదా, ఆ మాత్రం తెలీదా? తొక్కలు నిద్ర పోతే ఒక రోజు పోయింది. మనందరం ఈ రోజు శబరిమల వెళ్ళబోతున్నాం, నువ్వు కూడా మాతో రాబోతున్నావు. నీ దగ్గర కొన్ని టెంట్స్ అయితే ఉన్నాయి కదా లెస్టర్. ఇప్పుడైతే నాకు ఆ టెంట్స్ అయితే కావాలి, ఎందుకంటే మధ్యలో మనం స్టే చేయడానికి ఖచ్చితంగా నాకు ఆ టెంట్ కావాల్సిందే. సో నీ దగ్గర ఉన్న టెంట్స్ ఏమైనా ఉంటే నాకు అవి చూపించి నేను పట్టుకెళ్తాను. బట్ నువ్వు కూడా మాతో రావాల్సింది, ఓకేనా? నేను, షిన్చాన్, ఇంకా మైకేల్, ట్రెవర్ కూడా వస్తాడు అనుకుంటా. సిమియాన్ అడిగాను కానీ సిమియాన్ కొంచెం బిజీ ఉన్నాడు. నాకైతే ఒకసారి టెంట్స్ చూపించు. నువ్వు వస్తావా ఇంతకి? అది నాకు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. అనుకుంటా. సిమియాన్ అడిగాను కానీ సిమియాన్ కొంచెం బిజీ ఉన్నాడు. నాకైతే ఒకసారి టెంట్స్ చూపించు. నువ్వు వస్తావా ఇంతకి? అది నాకు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, కానీ దేవుడి దగ్గరికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండి చాలా రోజులైంది. ఎప్పుడు 4 గోడల మధ్య కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తూ నడుము వంగబెట్టుకున్నాను, కానీ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేదు. ఇక్కడ కొన్ని టెంట్లు అయితే ఉన్నాయి, కానీ ఈ టెంట్లని పాడైపోయాయి. ఈ టెంట్లు ఓకేనా? అందరం ఒకే టెంట్ లో ఉంటే బాగుంటుంది లెస్టర్. ఇలాంటి చిన్న టెంట్లు అయితే మాత్రం మహా అయితే 2 ఉండగలం అంతే. సో అందరూ ఒకే టెంట్ లాంటిది ఏమైనా ఉంటే అది చూపించు. ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. ఓకే, ఇదేదో పెద్ద టెంట్ లానే ఉంది. సరే లెస్టర్, ఇక్కడున్న ఆ టెంట్ అయితే ప్యాక్ చేసి నువ్వు వచ్చేసాయి. ఇప్పుడే బయలుదేరబోతున్నావు, ఇప్పుడే. ఇదే మ్యాజిక్ రా. ఇప్పుడు ఎలా బయలుదేరతాం? నాకేం అర్థం కావట్లేదు, బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడంటే ఎలా? నాకు అదంతా అనవసరం. నువ్వు టెంట్ పట్టుకొని సిద్ధమయ్యిరా. బ్లాక్ డ్రెస్ అయితే వేసుకో, మర్చిపోకు, ఓకేనా? సో అందరం బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం, ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఇష్టమైన రంగు కూడా నలుపు రంగు కాబట్టి ఆ వస్త్రాలు ధరించుకుని వెళ్తాం. చూసా కదా షించాన్ ఎలా ఉన్నావు? ఓకే లెస్టర్, మేమైతే బయలుదేరుతున్నాం. ఒకసారి మన ట్రెవర్ ఫోన్ చేసుకుంటాం. ట్రెవర్ వచ్చేసరికి పడుకొని ఉంటాడేమో, ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో ఒకసారి చూడాలి. లిఫ్ట్ వెంటనే స్టార్ట్ అవుతాడు. లిఫ్ట్ ట్రెవర్ అర్జెంట్ గా బ్లాక్ డ్రెస్, బ్లాక్ ప్యాంటు, పూర్తిగా బ్లాక్ పోలింగ్ డ్రెస్ వేసుకొని మన ఇంటికి వచ్చేసి నీకు అక్కడ వచ్చినాక మొత్తం
చెప్తాను ఇప్పుడే అర్జెంట్ ఫాస్ట్ గా స్టార్ట్ ఓకేనా. సరే మనం అయితే ఇంటికి వెళ్దాం. సో ముందుగా వచ్చేసరికి మన బస్ తీసుకోవాలి కాబట్టి లాస్ ఏంజల్స్ కస్టమ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాం. ఇదిగో భయ్యా నీ బండికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను. సో ఫైనల్లీ నువ్వు అనుకున్న పని కంప్లీట్ చేసావా? నా వల్ల అయ్యింది మొత్తం ఒక్క గంటలో చేయమన్నావు కదా. చూడు ఒక్కసారి. వావ్ ఇట్స్ అయితే మన కుమారస్వామి చాలా క్యూట్ గా ఉన్నారు. ఓ కుమారస్వామి కూడా పెట్టారు చించాన్ చూసావా? బాగుంది. నెక్స్ట్ ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం. నాకు ఇదే కావాలి. ముందు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి యొక్క పటం అయితే ఉండాలి. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఓకే సో ఫైనల్లీ మనకైతే అయ్యప్ప స్వామి యొక్క పెద్ద పటం కూడా మన బస్ చుట్టూరు ఉన్నాయి. ఇంకా సించాన్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదురా. హ్యాపీగా మనమైతే దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దారిలో వచ్చి ఆపే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? మన అయ్యప్ప స్వామి. ఎంత పవర్ఫుల్ తెలుసు కదా. అయ్యప్ప స్వామి గురించి నాకు తెలీదా దరువన్న నాకు బాగా తెలుసు. సరే కానీ ఇప్పటికే చాలా టైం అవుతుంది. లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం పదా. వావ్ ఎంత బాగుందో బస్సు. సరే కానీ అతనికి పేమెంట్ చేసే తొందరగా మనం వెళ్దాం. అది పేమెంట్ వచ్చేసరికి మొత్తం మీకు 10,000 రూపాయలు చెప్పాను కదా, 5,000 చేయండి. ఎందుకంటే మీకు కొంచెం డిస్కౌంట్, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, ఆ మాత్రం డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. డన్ వచ్చేసాయి. థ్యాంక్ యూ మిస్టర్. మళ్ళీ మీరు లాస్ ఏంజల్స్ కస్టమ్స్ కి రావాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీ జర్నీ. ఇక మనం లేట్ చేయకుండా బయలుదేరడం మాత్రం మిగిలింది. మనం ఇంటికి వెళ్ళేసరికి మన ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జస్ట్ వాళ్ళని ఎక్కించుకొని మనం బయలుదేరడం మాత్రం మిగిలింది. సో ఫైనల్లీ మనకు కావాల్సినవన్నీ సెట్ చేసుకున్నాం. ఫుడ్ ఉంది, టెంట్ ఉంది, దాంతో పాటు బట్టలు కూడా ఉన్నాయి. ఓకే A to Z అన్ని మనం అయితే సెట్ చేసుకున్నాం. ఇంకా హ్యాపీగా బయలుదేరడం మాత్రమే. సో ఫైనల్లీ మనం అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాం. సో మన వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారా అని చూడాలి. మైకిల్ గారు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. బస్ ని అంతా బాగా మనం డెకరేట్ చేస్తాం అయ్యప్ప స్వామితో. ఓ వచ్చేసారా? వావ్ వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. మెన్ ఇన్ బ్లాక్ అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారనమాట. వచ్చినావా రాబాయి? ఎంతసేపు అవుతుందిరా? ఎప్పుడు వచ్చినావో అరే ఇంద్రా నా బస్సు అట్లా చేసినావు. సూపర్ ఉందిరా బాయ్. అబ్బా బాబా బాబా ఇంకా అందం వచ్చేసిందిరా. సూపర్ గా ఉందిరా బాయ్. వావ్ సరే గాని బయలుదేరదాం. మనకి కావాల్సిన టెన్కి కావాల్సిన ప్రతి సామాన్లు నేను ప్యాక్ చేసుకుని వచ్చాను. నువ్వు దేనికి కంగారు పడకు, అన్ని సెట్ ఉన్నాయి. ఓకే లెస్టర్ సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సిమియాన్ నువ్వు రానన్నావు కదా, ఎలా వచ్చావు? అరే తను నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను దేవుని దర్శనం చేసుకోకపోవడం వల్లే నాకు ఈ కష్టాలన్నీ వచ్చాయి. అందుకే మణికంఠుని దర్శనం కోసం వచ్చాను. ఇదిగో ఈ ప్యాకెట్ లో కనబడుతుందంతా మన ఫుడ్ అన్నమాట. నువ్వేం కంగారు పడుకు, అంతా ప్యాక్ చేసి ఇచ్చారు. దేవుని దర్శనం చేసుకోవాలనే వచ్చాను. నేను కూడా మొత్తం టెంట్స్ అన్ని తీసుకొచ్చాను. సిమియాన్ ముందున్న బ్యాగ్స్ అందులో ఉన్న టెంట్స్. అరే ఇవన్నీ ఏంటి మైకేల్, ఇన్ని బ్యాగ్స్ తీసుకొచ్చావు? ఇన్ని బట్టలా? వామ్మో నువ్వు ఎక్కడికైనా బాగా సోగ్గా రెడీ అవుతావు ముసలోడు అయినా కూడా. అరే అని ఇన్ని బట్టలు తీసుకొచ్చావు. బ్లాక్ ని పూర్తిగా వేయడం చేత కదా, మొత్తం గ్రే వేసుకున్నావు. అరే అప్పుడే మార్చేసావు. మాట్లాడటం లేదు అప్పుడే మార్చేశాడు. ఇప్పుడు బాగుంది. ఇందాక కొంచెం గ్రే వచ్చింది, ఇప్పుడు అందరూ మెన్ ఇన్ బ్లాక్ లా ఉన్నారు. సిమియాన్ సడన్ గా వచ్చాడు కాబట్టి పవన్ సిమియాన్ కి తెలియదు అనుకుంటా. డ్రైవర్ గారికి మాత్రం తెలుసు. అందుకే నేనైతే బ్లాక్ లోనే వచ్చాను. ఎలా వచ్చాను నాకు ఎప్పుడైతే బ్లాక్ అన్నావో అప్పుడే అర్థమైపోయింది మనం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నామని. ఓ మైకిల్ గడు వచ్చాడు, లెస్టర్ గడు కూడా వచ్చాడు. ఏంటి మంచి ఫుడ్ స్మెల్ వస్తుంది. సిమియాన్ ఏంటి అందరూ వచ్చేసారా? ఇంతమంది తను నమ్మలేకపోతున్నాడు. అందరూ ఒక్కొక్కటి తీసుకొచ్చారు, నేనేమీ తీసుకొని రాలేదు. సారీ ధను, నేను ఒక్కనే ఉట్టి చేతులతో వచ్చాను. అరే ఇంకా నువ్వు దేనికి బాధపడుతున్నావు డ్రైవర్? మనకు కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి కదా. అరే ఎందుకు, నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తావు కదా, సో నీ డ్రైవింగ్ యొక్క స్కిల్స్ నువ్వు చూపించుకోవచ్చు. నువ్వు గనక డ్రైవింగ్ చేసావంటే ఖచ్చితంగా ఎటువంటి కొండలైనా ఈజీగా ఎక్కించవచ్చు. నువ్వు నేను సగం సగం డ్రైవ్ చేద్దాం, సరిపోతుంది. ఓకేనా? నువ్వు ఫీల్ కాకు. ఓకే సరే సామాన్లన్నీ డిక్కీలోకి ఎక్కించండి. ఇప్పుడే మనం బయలుదేరదాం. మొత్తానికి అందరూ ఎక్కేశారు. ఇప్పుడు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. సరే నేను ఇప్పుడు మొదలు పెడుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల మణికంఠుడు ఉంటే చాలు.
భక్తులు శతకోటి మొక్కుబడి చెల్లింపగా వచ్చేరు శరణం అని కదిలొచ్చేరు. పాడండి. స్వామి శతకోటి మొక్కుబడి చెల్లింపగ వచ్చేరు శరణం అని కదిలొచ్చేరు. ఓ అయ్యా మా అయ్యా బాబయ్య పెద్దయ్యలు శరణు 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 స్వాములు సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల. అబ్బా మొత్తానికి మనమైతే ఒక రోజు గడిపేసి చాలా దూరం అయితే వచ్చేసాం. ట్రెవర్ మనం 4 రోజుల సమయం పడుతుందేమో అనుకున్నాం, 2 రోజుల్లోనే తీసుకొచ్చేలా ఉన్నావే. చాలా బాగా ట్రై చేస్తున్నావు. షించాన్ గడు అలసిపోయినట్టుగా ఉన్నాడు, పాడి పాడి వాడైతే పడుకున్నాడు. ఓకే మనమైతే జాగ్రత్తగా వెళ్దాం, చూసుకుని డ్రైవ్ చేయు ట్రెవర్, ఎందుకంటే పైనుంచి రాళ్ళు పడే అవకాశం ఉంటుంది. ఎవరది? నాకు తెలియట్లేదు, చూడ్డానికి ఎవరో ముసలాయన్లా ఉన్నాడు. ఏంటి పైకి చేతులు లేపుతున్నాడు? లిఫ్ట్ కావాలా ఏంటి? సరే ఒక్కసారి దిగి చూద్దాం. ఏమైంది బాబాయ్? ఒకసారి లే. బండికి అడ్డంగా లేకుండా ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏదో అవసరం అయిందనుకుంటా. సరే అందరం ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. బాబాయ్ ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? మీకు లిఫ్ట్ కావాలా? చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా? నాయనా నాకు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. నేను గత 20 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాను. చాలా శక్తి క్షీణించిపోయింది. దయచేసి నాకు కొంచెం భోజనం పెట్టి నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కేలా చేయండి. ప్రాణాలు లేవట్లేదు. దయచేసి మీ దగ్గర భోజనం ఉంటే పెట్టండి. అయ్యో మీరు చాలా నీరసంగా కనబడుతున్నారు. వామ్మో ఏం తినట్లేదు అనుకుంటా. మీరేం కంగారు పడకండి సార్, మా దగ్గర ఫుడ్ అయితే ఉంది, చాలా ఫుడ్ ఉంది. మీకు ఎంత కావాలంటే అంత తినండి, మీరేం కంగారు పడకండి. చాలా ఫుడ్ తీసుకొచ్చాం, ఓకేనా? ట్రెవర్ ఫుడ్ మొత్తం తీసుకొచ్చి మన తాతయ్యకి పెట్టు. అబ్బా ఇంత తిన్నా కూడా కొంచెం కూడా ఆకలి తీరలేదు. మీ దగ్గర ఇంకా కొంచెం ఆహారం ఉంటే తీసుకొని రండి. నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి, కొంచెం తీసుకొని రండి. అయ్యో మీకు ఇంకా ఆకలి తీరలేదా? ట్రెవర్ ఇంకా మన దగ్గర ఫుడ్ ఉంది కదా? ఉంది తను, ఇంకా ఫుడ్ అయితే ఉంది, కానీ అది మనకే సరిపోతుంది. ఇప్పుడు అతనికి పెడతామా? మనకి లేకపోతే ఏంటి? ఆయన ఆకలితో చనిపోయేలా ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకైతే మనం ఫుడ్ పెట్టాలి. ఫుడ్ లేకపోతే మనకి ఏమవుతుంది చెప్పు? ఏం కాదు. సరే ఇప్పుడు నా కడుపు నిండింది. చాలా కృతజ్ఞతలు బాబు. ఇంకొంచెం ఫుడ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అప్పుడు ఇంకా బాగుండేది. అయ్యో తాతయ్య గారు ఫుడ్ అయితే మా దగ్గర లేదు, కానీ ఎంతసేపు అని అలా చల్ల ఉంటారు. మైకిల్ నీ దగ్గర షర్ట్ ఉంది కదా, షర్ట్ ఇవ్వు. ఓకే ఇప్పుడైతే సరిపోయింది, మీకు బాగానే ఉంది. షర్ట్ గుండెలు పెట్టుకొని ఉండండి, ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంది. మా దగ్గర ఫుడ్ ఉంటే ఇచ్చేవాళ్ళం, బట్ ఫుడ్ మొత్తం అయిపోయింది మా దగ్గర. సరే బాబు వెళ్ళండి. అన్నదాత సుఖీ భవ. ఓరి నాయనా, 50 మంది తినాల్సిన ఫుడ్ ని ఒక్కడు తినేసాడంటే ముసలోడు. అరే ఏంటి సడన్ గా కనబడకుండా పోయాడు? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆ ముసలాయన ఎలా వెళ్ళారు? అటు ఇటు కొండలు ఉన్నాయి కదా, ఎక్కడం కూడా చాలా కష్టం. ఎలా మాయమైపోయాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సర్లే ఏదో ఒకటి, ఆయన యొక్క ఆకలి అయితే తీర్చాం. నాకైతే కొంచెం హ్యాపీగా నిర్మలంగా ఉంది. పాపం ఎన్నో రోజుల నుంచి తినకపోతే కానీ అలా అవ్వరు. చూసావా అస్సలు ఒంట్లో శక్తి లేదు, ఏమీ లేదు, మొత్తం ఎముకలు బయటకు కనబడుతున్నాయి. కానీ గొప్ప అదృష్టవంతుడు తాను. మొత్తానికి మన దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం వేసేసాడు. సర్లే ఏదో ఒకటి. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను నాకు. ఓరి నాయనో చాలా దూరం వచ్చేసాం, ఆల్మోస్ట్ ఇంకొంచెం వెళ్తే వచ్చేసినట్టే. అమ్మ బాబోయ్ నన్ను ఇక్కడ చాలా ఘోరంగా ఉంది చలి. నేను సమయానికి కొంచెం హుడీ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇంకా మీ పరిస్థితి ఏంటో, ఈ షించాన్ గాడికి ఇక్కడ ఎలా నిద్ర పడుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు. సరే జాగ్రత్తగా పదండి. అరే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నట్టుగా ఉన్నారు. ధను ఒకసారి ఆగు. ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ పడిపోయి ఉన్నారేంటి? అక్కడ ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉన్నాడు ధను, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి దిగి చూద్దాం, ఆగండి. అరే అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది పడిపోయి ఉన్నారు. ఇక్కడైతే ఎందుకు ఏడుస్తున్నారు? హలో సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు మీరు ఎందుకు ఏడుస్తున్నారు తెలుసుకోవచ్చా? ఎక్స్క్యూజ్ మీ, నేను మీతోనే మాట్లాడుతున్నాను. అయ్యా బాబోయ్ వీళ్ళందరికీ ఉలుకు లేదు పలుకు లేదు. ఇతను ఒకసారి నార్మల్ అయితే కానీ మనకు తెలియదు ఏం జరిగిందో. సార్ మిమ్మల్ని పిలుస్తున్నాను, ఎక్స్క్యూజ్ మీ. ఇతను అసలు చూడట్లేదు. సార్ మిమ్మల్ని పిలుస్తున్నాను, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను.
చేస్తాం. ఏం హెల్ప్ చేస్తారు? మాకేం అర్థం కావట్లేదు. మమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఒక గవర్నమెంట్ కూడా లేదు, ఏమీ లేదు. మేము ఈ కొండల పైన బతికే వాళ్ళం. ఇక్కడున్న ఈ ముసలి వాళ్ళందరినీ నేనే చూసుకుంటూ ఉండేవాడిని. అదే అన్న, ఇప్పుడు ఏమైనా అయిందా చెప్పండి. ఇక్కడ ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుగా ఉంది. ఒక్కసారి మీరే వెళ్ళి చూడండి. ఇక్కడ ఒక్కసారిగా మంచు తుఫాన్ వచ్చింది. పైనుంచి మంచు తుఫాన్ వచ్చి వీళ్ళు ఇష్టంగా కట్టుకున్న ఇల్లుని మొత్తం ఆ మంచు కప్పి పూడ్చేసింది. ఇక్కడ దరిదాపుల్లో ఒక్క ఇల్లు కూడా లేదు. నేను ఎంతో కష్టపడి ఇక్కడున్న ఈ ముసలి వాళ్ళ కోసం ఈ ఇల్లునైతే కట్టాను. ఇప్పుడు ఈ ఇల్లు కూడా వాళ్ళకి దూరం అయిపోయింది. వాళ్ళందరూ స్పృహ కోల్పోయారు, ఎందుకంటే వాళ్ళకి నివసించడానికి ఇప్పుడు ఇల్లు లేదు. ఇక్కడ మంచు చాలా ఘోరంగా ఉంది. ఇల్లు లేదంటున్నారు కదా. సరే గాయస్, ఒకసారి ఇక్కడికి రండి. లెస్టర్, నీతో మాట్లాడేది ఉంది, ఒకసారి ముందుకు రా. లెస్టర్, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెంట్ మనతోనే ఉంది కదా. సో ఇక్కడ వీళ్ళైతే ఒకవేళ ఏదన్నా ఇంట్లో లేకపోతే మాత్రం ఇంకా చనిపోతారు. చాలా ఘోరమైన చలి, చూసావు కదా ఎలా ఉందో. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే టెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఏమంటావు, నీకు ఓకేనా? అయ్యో, వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు. ఈ సమయంలో నేను ఇవ్వకపోతే మనిషి నా చెప్పు. ఖచ్చితంగా మనం ఉన్న టెంట్ అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం. మనకి ఎలాగో బస్సు ఉంది కదా, బస్ లో పడుకుందాం, బస్ లోనే బస చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్, చాలా బాగా అర్థం చేసుకున్నావు. నాకు కూడా ఇవ్వాలనే ఉంది, కానీ నీ టెంట్ కాబట్టి నేనేం చెప్పలేదు. ఓకే, నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేసావు కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మనకు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఎట్లుంటామరా నాకు అర్థమైతలేదు. ముసలాళ్ళు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా మనం ఇప్పుడు సహాయం చేయాలి. అలానే మంట కూడా వెలిగించాలి. అప్పుడే వాళ్ళందరూ నార్మల్ అవుతారు. మనం ఇప్పుడు సహాయం చేయకపోతే మనుషులమే కాదు. ధను, తొందరగా టెంట్ వేద్దాం పదా. ఓకే, మొత్తానికి మనోళ్ళందరూ ఫుల్ సపోర్టివ్ గా ఉన్నారు. నాకు కావాల్సింది కూడా ఇదే. సరే, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. ఇక మనం అయితే టెంట్ వేసేద్దాం. ఓకే, మరికొద్ది సేపట్లో వీళ్ళందరూ రికవరీ అవుతారు, నార్మల్ అయిపోతారు. ఇకైతే వీళ్ళపైన మంచు కూడా పడదు, నార్మల్ అవుతారు. ఇక్కడైతే కొంచెం వేడిగా ఉంది. ఈ వెచ్చదనానికి ఖచ్చితంగా అంతా సెట్ అవుతుంది. ఇంకా మీరు దేనికి ప్రాబ్లం పడకండి, ఓకేనా? ఏదైనా సమస్య వస్తే మాకు ఫోన్ చేయండి. ఇక్కడ ఫోన్స్ రావు కదా, మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు నుంచే వస్తాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటాం, సరేనా? ఎక్కడి నుంచి వచ్చారు కానీ దేవుళ్ళ వచ్చి మాకు సహాయం చేశారు. వాళ్ళ ప్రాణాలు ఇక్కడే పోతాయి అనుకున్నాను. చాలా కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. అయ్యో, మీరు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. సరే గాయస్, మొత్తానికి వీళ్ళకైతే టెంట్ పర్ఫెక్ట్ గా మనమైతే ఫిక్స్ చేసాం. అది ఇంకా స్ట్రాంగ్ గానే ఉంటుంది. మనమైతే లేట్ చేయకుండా ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే అన్న, జాగ్రత్తగా చూసుకోవాలి అందరినీ. అమ్మయ్యా, మనం ఇప్పుడు బయలుదేరాలబ్బా. ఇంకొంచెం డ్రైవ్ చేయాల్సింది ఉంది. సరే ట్రెవర్, ఇంతవరకు నువ్వు బాగానే డ్రైవ్ చేసావు, ఇక నేనే డ్రైవ్ చేస్తానులే. అబ్బా, ఇందాక నుంచి చాలా కష్టపడతాడు ట్రెవర్ అయితే. ఇప్పుడు మనం బయలుదేరదాం. అరే ఏంటి, ఇప్పుడే మనతో అతను మాట్లాడాడు కదా, లోపలికి ఏమైనా వెళ్ళాడేంటి? లోపల కూడా కనబడట్లేదు, సడన్ గా మాయమయ్యాడు కదా. మీరేమైనా చూసారా? అరే నేను గిట్లా చూసినారా బాయ్, కానీ నాకు గిట్లా కనిపించలేదు. సడన్ గా మాయమైండు. ఏమైతుందో ఏంటో నాకు అర్థమైతలేదురా. సరే తొందరగా మనం పోదాం. ఊరి నాయన, ఏడు వరకు ఉంటదిరా బాయ్ మంచు, తట్టుకోలేకపోతున్నారా బాబు. నువ్వు అన్ని బట్టలు తెచ్చుకున్నావు కదరా, ఆ బట్టలు వేసుకోవచ్చు కదా. ఏ అలా దాచుకుంటావా ఏంటి? సర్లే, తొందరగా మనం అయితే వెళ్దాం. ఓకే, మంచు అయితే పోయింది, కానీ ఇక్కడ వర్షం పడుతుంది. మనం శబరిమలకి సమీపంగా వచ్చేసాం. ఇక్కడ వర్షం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. ఘోరంగా ఉంది క్లైమేట్ అయితే. నాకు అదే అర్థం కావట్లేదు. క్లైమేట్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మనమైతే చాలా దూరం వచ్చేసాం. ఆల్మోస్ట్ 2 రోజులు అయితే అయిపోయింది. అరే ఏమైంది ఇక్కడ? ఇంతమంది మనుషులు ఉన్నారు వర్షంలోని. అరే ఏం జరిగింది నాకు అర్థమైంది. ఇక్కడైతే చాలా పెద్ద ఘోరమైన ప్రమాదం జరిగినట్టుగా ఉంది. అయ్యా బాబోయ్, బస్సు అయితే మాత్రం చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. ఇంతకీ బస్సు ఎక్కడి నుంచి పడింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయ్యో, మనలాగే వీళ్ళు కూడా ఎక్కడికో వస్తున్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి శబరిమలకి వెళ్తున్న వాళ్ళు అనుకుంటా. ఏమైంది గాయ్స్? ఇక్కడ ఏమైనా ప్రమాదం జరిగిందా? వీళ్ళందరూ ఓకే కదా? అరే తను, నువ్వు ఇక్కడికి వచ్చావా? మేము వచ్చిన బస్సులో చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. అమ్మ బాబోయ్, అందరి ప్రాణాలు బతికాయి కాబట్టి సరిపోయింది, ఎవరికి ఏం కాలేదు ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల. కానీ బస్సు చాలా ఘోరంగా దెబ్బతిన్నది. ఇక్కడి నుంచి లాస్ ఏంజల్స్కి వెళ్ళాలంటే ఆ బస్సు మాత్రమే ఉంది. ఉదయమే మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు.
ఇప్పుడు అందరం ఇలా వర్షంలో తడుస్తున్నాం. అయ్యో అక్క మీరా? అయ్యో టెంట్ ఉంటే టెంట్ తొందరగా వర్షంలో తడిచిపోతున్నాం కదా. షిన్చాన్, మన దగ్గర ఫుడ్ ని దేవుడు తినేశాడు, మన దగ్గర టెంట్ దేవుడిని తీసుకున్నాడు, ఇంకా అలానే మన దగ్గర ఉన్న బస్ కూడా దేవుడే తీసుకున్నారు. షిన్చాన్, ఇప్పుడు మనం ఏం చేయలేరా, మనం నడుచుకుంటూ కొండ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా మన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందాం, సరేనా? గాయ్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మైకేల్, ఇంకా అలానే సిమియాన్, ఇంకా మన ట్రెవర్, లెస్టర్ అందరూ వచ్చేయండి. మీరు ఎంతో గొప్ప పని చేశారు ఈరోజు, చాలా గొప్ప వాళ్ళరా మీరైతే మాత్రం. ఏదో జరిగిందే కానీ నా దగ్గర దాస్తున్నట్టుగా ఉన్నారు, నాకైతే చెప్పట్లేదు. ధనువన ఇప్పుడైతే నాకు అర్థమైంది, ఇక్కడి నుంచి మనం అయితే కొండెక్కి మన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి. అందుకే మన బస్సు, టెంట్, ఫుడ్ అని ఒక ప్లేస్ లో పెట్టారు. ఫుడ్ తినకూడదు కదా, దర్శనం అయినాకే తినాలి కాబట్టి అందుకే ఫుడ్ అయితే నాకు పెట్టలేదు, అంతే కదా. నువ్వు బ్రిలియంట్ రా షిన్చాన్, సూపర్ రా. అంతే అంతే, ఓకే మనం అయితే వచ్చేసాం. ఇంకొంచెం కొండ ఎక్కాల్సి ఉంటుంది, సో కొంచెం ఎక్కువ. అరే ఆగండి ఆగండి, నో 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 గాయస్ గాయస్ గాయస్, ఎవరు కదలద్దు. అక్కడ పులుంది, ఎవరు కదలద్దు. ఇది పులులు తిరిగే ప్లేస్ అని ఆల్రెడీ చెప్పారు, కదిలారంటే ప్రాణాలు పోతాయి. వీళ్ళందరూ ఈ పులి దొరికిన తర్వాత ప్రాణాలతో ఉన్నారా? వీళ్ళు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారా? ఏం జరిగిందో పార్ట్ లైక్ చేసి సిద్ధంగా ఉండండి. పార్ట్ కోసం మళ్ళీ కలుద్దాం.